వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ గుణ. మరి తెలంగాణ రాజకీయం మొత్తం మొయినాబాద్ చుట్టే ఎందుకు తిరుగుతుంది? మరి ఈ తెలంగాణ రాజకీయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, అదేవిధంగా రాజకీయ పరిణామాలు ఎటు చూసుకున్నా మొయినాబాద్ చుట్టే తిరుగుతున్నవి. అరే, మొయినాబాద్ చుట్టూ రాజకీయాలు తిరగడం ఏంటి అని మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. మరి నిజానికి మొయినాబాద్ పేరు ఎందుకు తీసుకున్నామంటే ఆ విషయము నేను తప్పకుండా చెప్తా. దీనికంటే ముందు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళినా, లేదంటే విదేశీ పర్యటనకి వెళ్ళినా ఆయన వెల్లుడే ఆలస్యం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి మంత్రులే కావచ్చు, లేదంటే మంత్రి పదవి ఆశించేటువంటి నాయకులే కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కావచ్చు, ఏకదమ్న ఒకటేసారి మూకుముడిగా రహస్య ఒప్పందాలు ఎందుకు చేసుకుంటారు, రహస్యమైనటువంటి భేటీ ఎందుకు చేసుకుంటారు అనే విషయాల గురించి ఒక్కసారి తప్పకుండా మనమైతే మాట్లాడుకునే వేళ మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులనే కానీ, లేదంటే ఎమ్మెల్సీలనే కానీ, లేదంటే వాళ్ళకున్నటువంటి 64 మంది ఎమ్మెల్యేలే కానీ విభేదించి ఈయన ఉంటున్నాడా అనే విషయాలను అయితే తప్పకుండా చూద్దాము. సో ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే విదేశీ పర్యటనకు వెళ్ళిన వేళ ఏదైతే కొంతమంది ఆశావాహులు ఉన్నారు కదా, మంత్రి పదవులు రావాలి, నాకు మంత్రి పదవి తప్పకుండా రావాలి, కీలకమైనటువంటి పదవి ఉంటేనే నేను పార్టీలో ఉంటా, లేదంటే బయటికి వెళ్ళి కొత్త పార్టీ పెట్టుకుంటా, ఎందుకు నాకు అంత సత్తా లేదా, నాతో పాటు వచ్చేటువంటి వాళ్ళు లేరా అనేటువంటి ఒక కీలకమైనటువంటి నాయకుడు. ఆ నాయకుని పేరు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతగానో ఉంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఆయనకు కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా తప్పకుండా మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తప్పకుండా మీకు ఏదైతే మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పిన వేళ ఆయన కొంత ఆగ్రహానికి గురైనటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇటు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగానైతే మాట్లాడలేదు, కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడి కొంతమంది రేవంత్ రెడ్డిని అయితే విభేదించారు. మరి రాజగోపాల్ రెడ్డి గారి పేరు ఇప్పుడు మనం ఎందుకు తీసుకున్నామంటే, ఏదైతే మనం మొయినాబాద్ అని మాట్లాడుకున్నాం కదా, మొయినాబాద్లో జరిగినటువంటి రహస్య భేటీకి అధ్యక్షుడిగా ఉండుకుంటూ సుమారుగా 20 మంది ఎమ్మెల్యేలతోటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు భేటీ పెట్టిర్రు. ఈ భేటీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఒక ముఖ్య నేత కూడా సపోర్టివ్గా ఉన్నట్టు ముందుండి నడిపించినట్టయితే కథనాలు వస్తున్న వేళ మరి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అంటే దానికి ఎంబటే హడావిడిగా వెళ్ళాలి, చేయాలి అన్నట్టు ఉండదు. దానికి ఒక స్కెడ్యూల్ ఉంటుంది, దానికి కేంద్రం కూడా ఆమోదించాలి. ఎందుకంటే విదేశీ పర్యటనకు వెళ్తున్నాడు కాబట్టి కేంద్రం కూడా ఆమోదించాలి, మరి విదేశీ పర్యటనకు వెళ్ళాలి. కానీ విదేశీ పర్యటనకు వెళ్లకుండా వెంటనే ఇక్కడున్నటువంటి ముఖ్య నేతలు భేటీ చేసుకున్న తర్వాత ఈ నేతల్లో పడని నేత, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి ఒక నాయకుడైతే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి చెవిలో వేయగానే వెంటనే తెలంగాణ రాష్ట్రానికి అయితే తిరిగి రావడం అయితే జరిగింది. మరి నా పోస్టు ఉంటుందా, లేదంటే ఉష్ఫటాక్ అవుతుందా, తప్పకుండా నేను వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియాలలో కానీ, లేదంటే పేపర్లో కానీ వచ్చినటువంటి వార్తలు ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన రద్దయింది, కేంద్రం అయితే దానికి ఆమోదం తెలుపలేదు అనే విషయాలైతే చెప్పింది. కానీ అసలు విషయం ఏంటంటే, రాష్ట్రం దాటి కాలు బయట పెట్టగానే నేను కూర్చున్నటువంటి సీటుకు తప్పకుండా ఎసరు పెట్టేటువంటి వ్యక్తులు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బలంగా నమ్ముతున్నటువంటి విషయము. మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి తిరుపతి రెడ్డా, లేకపోతే కొండల రెడ్డా, ఎవ్వరికి అర్థం కాకుండా ఉన్నది. ఇటు కొండల రెడ్డిని, అదేవిధంగా తిరుపతి రెడ్డిని వ్యతిరేకించుకుంటూ ఏదైతే కీలకమైనటువంటి 20 మంది ఎమ్మెల్యేలతోటి భేటీ జరిగిందో మొయినాబాద్లో, ఆ మొయినాబాద్ భేటీలో మొత్తం పటాపంచలైపోయింది. ఇటు రేవంత్ రెడ్డి గారిని, కొండల రెడ్డిని,
దాని తర్వాత తిరుపతి రెడ్డిని వ్యతిరేకించుకుంటూ వీళ్ళైతే మాట్లాడిర్రు. మరి ఇలా వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడిర్రయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలే కావచ్చు, లేదంటే స్కీములే కావచ్చు, 420 గ్యారంటీలే కావచ్చు, ఏ ఒక్కటి పూర్తి స్థాయిలోనైతే అమలు కాలేదు. సో మరి మనం ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ నుంచి అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ, సిపిఎం, లేదంటే కొత్తగా పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ పోటీ చేసినాయి అనుకుందాం. ఒకవేళ నిజానికి ఒక్కసారి మనము తెలంగాణ రాష్ట్రానికి ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఇన్ని పార్టీలు కలిపి మూకుమిడిగా పోటీ చేసినాయి అని అనుకుంటే మరి అగ్రస్థానంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి మళ్ళొక ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తప్పకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి మరోమారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఎందుకు ఈ విధంగా కనిపిస్తున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జనాలందరూ వ్యతిరేకిస్తున్నారు. మొన్నటికి మొన్న మనం చూసుకుంటే కొండా సురేఖ గారు, దాని తర్వాత ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి, అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని విభేదిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి వీళ్ళకు తెలియకుండా కొంత కమిటీలు వేయడము, లేదంటే దేవాదాయ ధర్మశాఖ మంత్రి ఎవరైతే కొండా సురేఖ గారు ఉన్నారో కొండా సురేఖ గారికి తెలియకుండా కొన్ని శాఖలు ఏర్పాటు చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటే విసిగిపోయారు. వాళ్ళ కార్యకర్తలే కావచ్చు, వాళ్ళ లీడర్లే కావచ్చు, వాళ్ళ క్యాడరే కావచ్చు, విసిగిపోయింది రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద. మరి అందుకనే కోమటిరెడ్డి గారు మొన్న కూడా ఒక విషయం చెప్పారు, మాకు సత్తా లేదా, మాకు సత్తా ఉన్నది, తప్పకుండా నన్ను మంత్రిని చేస్తేనేమో చెయ్యి, లేదంటే నీ సీఎం సీటుకి ఎసరు పెట్టుకుంటా నేనే సీఎం అవుతా అనేటువంటి మాటనైతే ఇక్కడ తప్పకుండా వినిపిస్తున్న వేళ ఇగో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి ఇక్కడ మనము చూసుకుంటే కాంగ్రెస్ పని కథం, నెక్స్ట్ సీఎం ఈయనే. మరి నెక్స్ట్ సీఎం ఈయనే అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకు వేసినామంటే తెలంగాణ ప్రజానీకానికి మొత్తం తెలుసు. మరి ఒకవేళ ఈయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆపుతుంది ఎవరు, ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఏమవుతుంది, ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూకటి వేళ్లతో సహా పేకిలించేటువంటి సత్తా ఉన్నటువంటి నికార్స్ అయినటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే మరి 64 ఎమ్మెల్యే సుమారుగా 20 మంది ఎమ్మెల్యేలు తప్పకుండా మూకుముడిగా వాళ్ళు కొత్త పార్టీ పెడతారా, లేదంటే రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాళ్ళు రాజీనామా చేస్తారా? ఒకవేళ ఈ విధంగా చేస్తేనైతే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే పతనం ఖాయం అనే విషయాలు అయితే స్పష్టంగా తెలుస్తున్నాయి. సో కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా వైరల్ అయిపోయాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. ఇవి ఒక ఎట్లా అంటే ఒక బాంబు పేల్చింది కొండా సురేఖ కూతురు అనే విధంగానైతే మాట్లాడింది. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలక్షన్స్ రాలేదు, ఇంకో 2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్స్ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించడం ఏంటి? పరకాల నియోజకవర్గంలో సీఎంకి ఏం అవసరము, సీఎంకి ఎలాంటి అవసరం లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం ఉంటుందో ఆ అధిష్టానం మాత్రమే డిసైడ్ చేస్తుంది. అయినా రేవంత్ రెడ్డి ఈ విధంగా ఒక ఎమ్మెల్యే తప్పకుండా గెలిపించాలి అనేటువంటి అధికారము ఇప్పుడైతే మీకు లేదు అని కొండా సుష్మిత కూడా చేసినటువంటి వాక్యాలు కూడా చాలా చర్చాంశనీయంగా మారాయి తెలంగాణ రాష్ట్రంలో. దాని తర్వాత కొండా సురేఖ గారు కూడా కొంచెం మనం చూసుకున్నట్లయితే కొండా సురేఖ గారు కూడా రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించి విభేదించి రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో ఉన్నారనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే కొండా సురేఖకు ఇటు దాని తర్వాత పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, దాని తర్వాత నాయని, వీళ్ళకైతే అక్కడ ఉన్నటువంటి నాయకులకైతే పడట్లేదు. పడని కారణంగా కొండా సురేఖ గారిని తప్పకుండా ఏదైతే సస్పెండ్ చేయాలి, ఆమెకు ఉన్నటువంటి అటవీ అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మినిస్ట్రీని ఊడగొట్టాలి అని చెప్పేసి వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సుమారుగా 40 మందికి ఫోన్ చేసి తప్పకుండా మీరు మీటింగ్కి రావాలి, రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి అని వీరు పెట్టుకున్నటువంటి మీటింగ్ కూడా
40 మందికి ఫోన్ చేసి 40 మంది రావాలి అని చెప్తే అది సీఎం రేవంత్ రెడ్డి గారి మాటగా చెప్తే కేవలము 16 మంది మాత్రమే ఆ యొక్క మీటింగ్కు వచ్చారు అని అంటే చూడండి, ఇక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకే వినకపోవడము, సీఎం రేవంత్ రెడ్డి గారి మాటను ఉల్లంఘించి రేవంత్ రెడ్డి గారి మాటను పట్టించుకోకపోవడం అంటే ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ పతనం అయితే మొదలైంది అని చెప్పొచ్చు. మరి నిజానికి ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే రహస్యంగా మొయినాబాద్లో పెట్టినటువంటి మీటింగ్ తోటే కాంగ్రెస్ పార్టీ పతనం అనేది షురు అయింది, కాంగ్రెస్ పార్టీ పతనం అనేది మొదలైంది అని చెప్పొచ్చు. మరి ఈ 20 మంది ఎమ్మెల్యేలు మరి నిజానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా? మరి ఆ 20 మంది ఎమ్మెల్యేల పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మరి వాళ్ళు అదే పార్టీలో కొనసాగుతారా, లేదంటే వాళ్ళను బుజ్జగింపులు మందలింపులు ఇవి ఏమన్నా ఉంటాయా, లేదంటే రాజగోపాల్ రెడ్డి గారితో జతకట్టి మరి కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే అధిష్టానానికి ఢిల్లీ పెద్దలకు లేఖ రాసి మరి సీఎం తప్పకుండా ఈయనను తీసేసేయాలి, దాని తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు ఏమన్నా మాట్లాడతారా అనే విషయాలను అయితే తప్పకుండా మనమైతే చూడాలి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి పనికి, అదేవిధంగా ఈ రహస్యమైనటువంటి మీటింగ్కు సంబంధించినటువంటి విషయాలను అయితే తప్పకుండా మీరైతే మాకు కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.